బ్రేకింగ్ న్యూస్ గ్రూప్ 1 పరీక్షల విషయంలో హైకోర్టు తీర్పుపై అప్పీల్కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించిన కమిషన్ అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వానికి టీజీపీఎస్సీ చైర్మన్ నివేదిక ఇవ్వబోతున్నారు. సర్కార్ నుంచి అనుమతి రాగానే కోర్టులో రివ్యూ పిటిషన్ వేయనుంది టీజీపీఎస్సీ. గ్రూప్ 1 పరీక్షల విషయంలో హైకోర్టు తీర్పుకు సంబంధించి అప్పీల్కు వెళ్లాలంటూ టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, టీజీపీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అంటూ కూడా ప్రస్తుతం ఎంతోమంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే అసలు గ్రూప్ 1కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి కొన్ని పోస్టులను యాడ్ చేసి గ్రూప్ 1 నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. అనంతరం బయోమెట్రిక్ లోపాల వల్ల పరీక్షలు అనేవి వాయిదా పడ్డాయి. దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2 సార్లు గ్రూప్ 1 వాయిదా పడింది. గ్రూప్ 1ని థర్డ్ టైం నిర్వహించినటువంటి సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గతంలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అన్ని పర్ఫెక్ట్గా చేస్తూ ఎగ్జామ్స్ నిర్వహిస్తాము అంటూ ఒకవైపు కమిషన్ చెప్పినప్పటికీ కూడా పరీక్షలు అయిపోయాయి. ప్రస్తుతం ఏదైతే మెరిట్ లిస్ట్కి సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి అంటూ కూడా గందరగోళ వాతావరణం క్రియేట్ అయింది. గతంలో మనం చూసుకుంటే 2 సార్లు వాయిదా పడినప్పుడు ఒకసారి పేపర్ లీకేజ్ కానివ్వండి, తర్వాత బయోమెట్రిక్ లోపాల వల్ల 2 సార్లు పరీక్ష వాయిదా పడింది. కానీ ఈసారి మాత్రం ఏకంగా అనౌన్స్ చేసినటువంటి మెరిట్ లిస్ట్లోనే అవకతవకలు ఉన్నాయి అంటూ సిద్దిపేటకు సంబంధించినటువంటి వ్యక్తి కోర్టుని ఆశ్రయించారు. మొత్తం 21,000 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్కి అప్లై చేసుకుంటే కేవలం 5,000 మంది విద్యార్థుల పేపర్ మాత్రమే రీవాల్యుయేషన్ చేశారని, రీవాల్యుయేషన్ చేసినటువంటి స్టాఫ్ కూడా అన్క్వాలిఫైడ్ స్టాఫ్ అంటూ అనేక అవకతవకలు ఉన్నాయి అంటూ కూడా పెద్ద ఎత్తున హైకోర్టుని ఆశ్రయించారు. జూలై 7వ తారీఖున హైకోర్టుని ఆశ్రయిస్తే 2 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ చేసినటువంటి హైకోర్టు మొన్న మంగళవారం సాయంత్రం సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. తీర్పు ఇచ్చినటువంటి సమయంలో ఇరు వర్గాల వాదనలు విన్నారు. అటు పిటిషన్ తరపుకు సంబంధించినటువంటి న్యాయవాదులు మొత్తం కూడా రీవాల్యుయేషన్లో అవకతవకలు ఉన్నాయని, అండ్ సేమ్ టైం 2 సెంటర్లో రాసినటువంటి మహిళలు దాదాపు 70 మంది మహిళలు క్వాలిఫై అయ్యారంటూ కూడా పిటిషన్లో పేర్కొన్నారు. సేమ్ టైం తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి విద్యార్థుల పేపర్ కరెక్షన్లో అవకతవకలు ఉన్నాయి అంటూ కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి అటు హైకోర్టు కూడా టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి కమిషన్ తరపు న్యాయవాది పైన అసహనం వ్యక్తం చేశారు. గతంలో 2 సార్లు కూడా గ్రూప్ 1కి సంబంధించి పరీక్షలు వాయిదా పడ్డాయి. అయినప్పటికీ కూడా ఇంకా కూడా దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఈ విధంగా ఎలా ప్రవర్తించారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైనల్గా ఇదంతా కూడా తప్పుడు ఆరోపణలు మాత్రమే, వీటిని కొట్టేయాలి అంటూ కూడా టీజీపీఎస్సీ కమిషన్కి సంబంధించినటువంటి న్యాయవాది తమ వాదనలు వినిపించినప్పటికీ కూడా పిటిషన్ తరపు న్యాయవాది వాదనలకు ఏకీభవిస్తూ అటు హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. మొత్తం గ్రూప్ 1కి సంబంధించి ఏదైతే అక్టోబర్ 21 నుంచి 27వ తారీఖు వరకు విద్యార్థులు రాసినటువంటి పరీక్షలకు సంబంధించి వెంటనే వీలైతే పేపర్ మొత్తం ఎవరైతే అభ్యర్థులు రీవాల్యుయేషన్కి పెట్టుకున్నారో అందరి పేపర్స్ రీవాల్యుయేషన్ చేయాలి. ఒకవేళ అలాంటి అవకాశం లేకపోతే మాత్రం మొత్తం పరీక్షలని రద్దు చేయాలి, తిరిగి పరీక్షలు కండక్ట్ చేయాలి. దీనికి 8 నెలల పాటు సమయం ఇస్తున్నామంటూ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఆర్డర్ కాపీ మంగళవారం సాయంత్రం టీజీపీఎస్సీ కమిషన్కి అందలేదు, నిన్న ఉదయం అందింది. సో నిన్న సుదీర్ఘంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే టీజీపీఎస్సీ కార్యాలయంలో సమావేశమయ్యారు. కీలక సమావేశంలో కూడా అనేక అంశాలపైన చర్చించినట్టుగా కూడా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం. ప్రధానంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా ప్రస్తుతం కమిషన్ ఆలోచిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు న్యాయ నిపుణులు సేమ్ టైం ప్రభుత్వాన్ని కూడా సంప్రదించి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా చర్చిస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే మొన్న మంగళవారం ఇచ్చినటువంటి తీర్పు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు హైకోర్టుకి సంబంధించి. సో ప్రస్తుతం సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్ళేటటువంటి ఆలోచనలో కూడా కమిషన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ డివిజన్ బెంచ్లో కూడా తమకు అనుకున్నటువంటి సమాధానం రాకపోతే మాత్రం, తమ అనుకున్నటువంటి ఆర్డర్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించడానికైనా ప్రస్తుతం
కమిషన్ సిద్ధంగా ఉంది. అయితే ఈసారైనా సరే ఇప్పటికే అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకి ముడిపడినటువంటి ఇష్యూ ఇది. సో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, కమిషన్ ఏం చేయబోతోంది, మళ్ళీ రీవాల్యుయేషన్ చేస్తారా లేదంటే పరీక్షలనే రద్దు చేస్తారా అనేది మాత్రం ప్రస్తుతం విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థి దాదాపు రోజుకి 12 గంటల పాటు కోచింగ్ తీసుకుంటారు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. అలాంటిది ప్రస్తుతం గ్రూప్ 1కి సంబంధించి ఎన్నో ఇష్యూస్ అవుతున్నాయి. సో మొత్తానికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, నెక్స్ట్ ఎలా కమిషన్ ముందుకు వెళ్ళబోతోందని అయితే విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. సో చూడాలి మరి రీవాల్యుయేషన్కి వెళ్తారా, పరీక్షలు రద్దు చేసి మళ్ళీ పరీక్షలు కండక్ట్ చేస్తారా లేదంటే డివిజన్ బెంచ్కి వెళ్తారా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ హేమ. మొత్తంగా గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి కూడా అటు హైకోర్టు తీర్పుకు సంబంధించి అపీల్కు వెళ్లాలంటూ టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఇక్కడ చర్చలు ఫలించినట్లయితే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా శాసనం చేసే అవకాశం ఉంది.